హలో హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. వీడియోస్కి వాయిస్ ఓవర్ ఇచ్చి చాలా డేస్ అయిపోయింది కదా. ఈ మధ్య కొంచెం ఎడిటింగ్ ఫాస్ట్గా చెయ్యాలనేసి మ్యూజికే పెట్టేస్తున్నాను. ఇంక ఈసారి నుంచి వాయిస్ ఓవరే ఇస్తాను. ఈరోజు అయితే మేము డెన్మార్క్లో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చాము. డెన్మార్క్ వచ్చిన కొత్తలో అయితే ఒక టెంపుల్కి వెళ్ళాము. దాని తర్వాత మళ్ళీ ఇస్కాన్కి రావడమే అనమాట. ఇక్కడ టెంపుల్స్ అన్నీ ఒక చిన్న విల్లాలా ఉంటుంది. ఆ విల్లాలోనే ఇలా సెటప్ చేసుకుంటారు. ఇంకా ఎంటర్ అవగానే మనకైతే ఇలా కనిపిస్తుంది. ఇక్కడైతే హ్యాంగర్స్ ఉన్నాయి, ఎందుకంటే ఇక్కడ వెదర్ ఎప్పుడు ఎలా ఉంటుందో ప్రెడిక్ట్ చేయలేము. సో అందుకనే జాకెట్స్ పెట్టుకోవడానికి అలా హ్యాంగర్స్ పెట్టారు. ఇంకా ఇటు సైడ్ అయితే కిచెన్ ఉన్నది, డైనింగ్ ఏరియా కూడా ఉన్నది. మేము యాక్చువల్గా కంప్లీట్ డే అంతా అక్కడే ఉందాం అనుకున్నాము, కానీ అనుకోకుండా మాకు లగేజ్ ఎక్కువైపోయింది అనమాట. సో అందుకనేసి ఇంకా వెళ్ళిపోవాల్సి వచ్చింది. చూస్తే నేను ఇండియన్సే ఉంటారు అనుకున్నాను, కానీ అదర్ కంట్రీస్ వాళ్ళు కూడా ఉన్నారు. అలా ట్రెడిషనల్గా శారీస్లో వచ్చారు అందరూ. ఇంకా ఇక్కడ కూడా మనకి ఇండియన్ వేర్ అనేది దొరుకుతుంది. ఇక్కడ వీళ్ళందరూ మన కల్చర్ని ఇంకల్కేట్ చేసుకొని రెస్పెక్ట్ ఇవ్వడం చాలా బాగా నచ్చింది. ఇక్కడైతే సేవ చేసుకోవడానికి రిజిస్ట్రేషన్ ఫామ్ కూడా ఉన్నది. జూలై ఫస్ట్ వీక్కి స్లాట్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనేసి మేము సేవకి అప్లై చేసాము, కానీ వాళ్ళైతే ఆ వీక్ కాల్ చేసి అప్పుడు అవైలబిలిటీ చెప్తామని చెప్పారు. ఏదైనా మనం అనుకుంటే అయిపోదు, ఆ దేవుడు అనుకుంటేనే అవుతుంది. మీరేమంటారో కమెంట్స్లో చెప్పండి. ఇప్పుడైతే లోపల ఎలా ఉన్నదనేసి చూపిస్తాను. అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తుంటే చాలా మైండ్ అంతా చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. స్ట్రెస్ అంతా మర్చిపోతూ ఉంటాము. ఇండియాలో ఉన్నప్పుడు మిస్ అవ్వకుండా వీక్లీ వన్స్ ఎలా అయినా వెళ్ళే వాళ్ళము, ఇంకా మధ్యలో కుదిరినప్పుడు కూడా వెళ్ళే వాళ్ళము, కానీ ఇక్కడికి వచ్చాకైతే పూర్తిగా తగ్గిపోయింది. మీరు ఇస్కాన్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నదో షేర్ చేసుకోండి కామెంట్స్లో. అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి. కొత్తగా ఛానల్ని చూస్తున్నారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.